For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నమస్కారం అండి. 2008 ఆర్ 2002లో అంటే అప్పుడు ఎవరు అంటే మా నాన్నమ్మ గారు వాళ్ళ కాలంలో కల్కి భగవానుడు వచ్చాడు అని అనుకునేవారంట. నిజంగా కల్కి భగవానుడు వచ్చాడండి ఆ టైంలో? లేదండి, అదే కదా చాలా మంది అప్పుడైతే అది యూట్యూబ్ లో కూడా కొట్టిన వస్తుంది. నేను అంటే కాలేజ్ లో ఉన్నాను అప్పుడు. చాలా మంది వాళ్ళ దర్శనం కావాలి అంటే సమ్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్ అనమాట వాళ్ళ టికెట్. అక్కడ అలా ఉండేది. మాకు తెలిసిన ఒక ఆవిడ అయితే ఆయన చెప్పింది చెయ్యాలి, దర్శనం కావాలి అని తన మంగళసూత్రాన్ని కూడా అమ్మేసే రోజులు నేను చూసాను అనమాట తన్ని. అట్లాగా వాళ్ళు అంటే చాలా మంది ఫేక్ ఉన్న వాళ్ళు వస్తారు. ఎందుకు? వాళ్ళ తప్పు నేను అనండి, మన తప్పు. బికాజ్ మనము శాస్త్రాలు వినము. అసలు భాగవతం ఎంతమంది విన్నారు అని మనం ప్రశ్నించుకోండి. మన ఇంట్లో ఎంతమంది మనం సశాస్త్రీయంగా చెప్పే గురువుల దగ్గర భాగవతం వినలేదు. విన్న తర్వాత మీకు డౌట్స్ వస్తాయి. అప్పుడు వెళ్ళండి గురుగారి దగ్గర, క్వశ్చన్స్ అడగండి, ఎప్పుడు వస్తారు, మరి యుగం అంటే ఏంటిది, వాట్ ఈస్ ద టైం, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు లెర్న్. అది మనం దానికి టైం ఇవ్వమన్నమాట. నాన్ సెన్స్ సీరియల్స్ చూసుకుంటారు. అప్పుడు ఎవరన్నా వచ్చారంటే మోసపోగానే వెంటనే మనకు టీవీస్లో యూట్యూబ్లో వెంటనే వీడియోస్ అనమాట, హిందూ బాబాలు ఫేక్ గురూస్ అనేసి. ఎందుకు ఫేక్ గురూస్ వస్తారండి? బికాస్ యోర్ నాలెడ్జ్ ఇస్ నాట్ ఎనఫ్. మీకు కరెక్ట్గా తెలుసు అంటే మనకెవరు ఇప్పుడు నాకు చెప్పారనుకోండి కల్కి భగవాన్ వచ్చారంటే నేను నమ్మను. బికాస్ అథెంటిక్గా రాసిన వ్యాస మహర్షి రాసిన శ్రీమద్ భాగవతంలో 4,32,000 ఇయర్స్ ఎండ్ అయిన తర్వాత, కలియుగం అంతమైన తర్వాత కల్కి భగవాన్ అవతారం అనేది వస్తుంది అని మనకు చెప్పారనమాట. ఆయన చేసి ఏమేం చేస్తారు అన్నది కూడా మనకు అప్పుడు చెప్పబడింది. అప్పుడు కలియుగంలో ఎలాంటి చుట్టూ మనం ఎలాంటి వాతావరణం చూస్తాం అన్నది కూడా చెప్పబడింది. సో ఇవన్నీ మనకు చెప్పిన తర్వాత కృష్ణ అవతారం అయ్యి 5,000 ఇయర్స్ అయింది. సో హౌ కమ్ ఎనీవన్ బి కల్కి కెన్ కమ్? నో అనేది నాకు తెలుసు. ఎందుకు? నేను అథెంటిక్ గురు దగ్గర విన్నాను. అది మనం వినలేదు కాబట్టి చాలా మంది మోసపోయారు. సో మోసం చేసే వాళ్ళు తప్పు ఉండదండి, మోసపోయే వాళ్ళదే తప్పు ఉంటుంది. వీ షుడ్ హ్యావ్ ఎనఫ్ నాలెడ్జ్. అది ఖచ్చితంగా తప్పండి. కల్కి భగవాన్ ఇప్పుడు రారు. కల్కి భగవాన్ విష్ణు యశుడు అన్న బ్రాహ్మణుడు ఇంట్లో వస్తారు. అది కూడా నేను గ్రహమాన పరిస్థితి కూడా మీకు చెప్పాను. మీకు డౌట్ ఉంది అంటే జ్యోతిషాచార్య దగ్గర నుంచి అది ఎప్పుడు వస్తుంది మీరు కనుక్కోండి. దెర్ ఇస్ లాట్ ఆఫ్ టైం. ఇంకా 4,32,000 అంటే జస్ట్ 5,000 ఇయర్స్ మాత్రం అయ్యాయి. సో అది ఖచ్చితంగా కాదు, వాళ్ళు ఫేక్ అన్నది మనం తెలుసుకోవాలి. అలాంటి వాళ్ళ దగ్గర వెళ్ళాము మోసపోయాము అంటే వాళ్ళని అనడం కన్నా మనది మనం తప్పు పట్టుకోవాలి. మనం ఒథెంటిక్ గురుస్ దగ్గరికి వెళ్ళండి. మరి కరెక్ట్ నాలెడ్జ్ మన భాగవతంలో అన్ని చెప్పబడ్డాయి కదా, రామాయణం ఇవన్నిట్లో. సో అవి తెలుసుకోకుండా, గురువులు ఎవరు తెలుసుకోకుండా, సాధన ఏంటిది తెలుసుకోకుండా ఎవరు పడితే వాళ్ళది మనం వింటున్నాము అంటే మన పరిస్థితి ఇలాగే. సో ఇట్లాంటి ఫేక్ వాళ్ళ దగ్గర నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. సో కల్కి భగవాన్ ఇప్పుడు కాదు, ఇంకా దెర్ ఇస్ లాట్ ఆఫ్ టైం రావాలి. అంటే అప్పుడు అది జస్ట్ వాళ్ళు నార్మల్ గా వేషం వేసుకొని వచ్చారంటారు అంతే, మోసం చేసి. ఇప్పుడు నిన్న కూడా మధ్యలో ఒక నాగమణి ఉన్న ఒక భార్య భర్తలు అని కూడా వాళ్ళ డ్రెస్సింగ్. ఎందుకండి నాగమణి వస్తుంది అని కూడా ఒక అమ్మాయి వచ్చింది? ఎందుకు అంటే మన శాస్త్రాల్లో నాగదేవతలు ఉంటారు. వాళ్ళు నాగ రూపంలో ఉన్నప్పటికీ కూడా ఇలా శరీరం మార్చగలుగుతారు అనేది మనకు చెప్పారు. కాబట్టి ద నాలెడ్జ్ ని వాళ్ళు తప్పుగా యూటిలైజ్ చేసుకుంటున్నారు జనాల్ని మోసం చేయడానికి. బట్ శ్రీల ప్రభుపాద చాలా మంచిగా అంటారండి, దోస్ హూ విల్ బి చీటెడ్ హూ వాంట్స్ టు బి చీటెడ్ అనమాట. అంతే కదా. మనం గురువు దగ్గరికి వెళ్ళి భగవంతుడు కావాలి అని మేము వెళ్ళారనుకోండి, మీకు ఖచ్చితంగా మంచి గురువులే దొరుకుతారు. ఇంకా డబ్బు కావాలా, యశస్, ఇట్లాంటివన్నీ కోరికలతో మీరు వెళ్ళారనుకోండి, పీపుల్ అట్లాంటి దాంతో మీకు అట్రాక్ట్ చేస్తున్నారు కదా. సింపుల్ థింగ్, మీకు ఫోన్ లో వచ్చింది అనుకోండి 10,000 మీకు క్యాష్ వచ్చేసింది మీ అకౌంట్ లో, క్లిక్ చేయండి అనగానే మీరు క్లిక్ చేస్తున్నారు, మోసపోతున్నారు. సో మీరు ఫ్రాడ్ వాళ్ళని మనకు ఉండాలి. నేనేం చేయకుండా నాకు ఎందుకు సంపాదన వద్దు, నేను కష్టపడితేనే నేను సంపాదన తీసుకుంటాను అని మనం ఎప్పుడైతే క్లియర్ గా ఉంటామో మనం అట్లాంటి ఫ్రాడ్ లో పడము. సో వెన్ వీఆర్ గోయింగ్ టు గురూస్, సో కాల్డ్ గురూస్, ఎందుకంటే ఖచ్చితంగా ఏ క్షేత్రంలో కూడా చెడ్డవాళ్ళు ఉంటారండి. అందరు డాక్టర్స్ మంచి వాళ్ళు కాదు, అందరు ఇంజనీర్స్ మంచి వాళ్ళు కాదు. అలాగే గురుస్థానం కూడా ఒక పవిత్రమైన స్థానం. అక్కడ డబ్బు వస్తుంది కాబట్టి చాలా మంది వేషధారణ చేసి, ఇప్పుడు రావణాసురుడే ఒక భక్తుడి రూపంలో వచ్చాడు కదండి, ఒక సన్యాసి రూపంలో వచ్చాడు. డస్ దట్ మీన్ ఆల్ సన్యాసిస్ ఆర్ ఫేక్? సరే, ఒక డాక్టర్ ఎవరైనా మోసం చేశారు అంటే ఎక్కడన్నా అసలు చెప్పండి, ఎక్కడన్నా అందరు డాక్టర్స్ ని బ్యాన్ చేయండి అని చెప్పారు? తప్పు. ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నానండి. నాకు తెలియదు మీరు ఎంత యాక్సెప్ట్ చేస్తారు, కానీ ఐ వాంట్ టు బోల్డ్లీ స్పీక్ ఆన్ దిస్ ఛానల్ దట్ నేను నయనతారాది ఒక మూవీ చూశాను అనమాట, మలయాళం మూవీ చూశాను నేను. దాంట్లో ఆవిడ అమ్మవారుగా చేశారు. దాంట్లో ఒక భోందు బాబా అంటే ఫేక్ గురువుగా ఒకరు చూపించారు అనమాట. ఆ మొత్తం మూవీ మీరు చూడండి. మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ లో తను ఏమంటుందంటే, ఇట్లాంటి వాళ్లను మీరు బ్యాన్ చేయండి అనడం ఓకే,
ఐ ఆల్సో యాక్సెప్ట్. మన సనాతన ధర్మం కూడా తప్పు చేసే వాళ్ళని మీ ఇంట్లో వాళ్ళు కానివ్వండి వాళ్ళకి పనిష్ చేయాలని చెప్తున్నారు. కానీ ఎన్నో మలయాళం మూవీస్లో క్లియర్గా చూపిస్తున్నారండి అసలు జస్ట్ బ్యాన్ ఆల్ ద గురూస్ అనేసి. నేను దాని తర్వాత నేను రీసెర్చ్ చేశానండి యూట్యూబ్లో. దెర్ ఆర్ సో మెనీ ఫాదర్స్, ఫాదర్ వాళ్ళ అక్కడ నన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గర్భవతిగా అవ్వడము, ఈ ఫాదర్స్ వాళ్ళని సెక్షువల్ గా అబ్యూస్ చేయడం ఎంతో మంది ఉంది. కెన్ యూ మేక్ వన్ మూవీ ఆన్ సచ్ ఫాదర్? ఐఎమ్ నాట్ సెయింగ్ ఆల్ ఫాదర్స్ ఆర్ రాంగ్. ఐ రెస్పెక్ట్ జీసస్, ఐ రెస్పెక్ట్ బైబుల్. బట్ ఎవరికన్నా ధైర్యం ఉందా వాళ్ళ మీద చేయడానికి? ముస్లిమ్స్ అందరు మంచి వాళ్ళ అండి? ఖచ్చితంగా మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి వాళ్ళు ఉంటారు. బట్ ఇప్పుడు రస్ఖాన్ ఎంతో మంది కృష్ణ డెవోటీస్ ఉన్నారు, చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు. దట్ డస్ నాట్ మీన్ ఆల్ ముస్లిమ్స్ ఆర్ బ్యాడ్. బట్ ఒకరు చెడుగా ఉన్నారంటే వాళ్ళ మీద మనం ఒక మూవీ చేయగలుగుతామా? చేయలేదు. వచ్చే పోయేవాడు ప్రతివాడు లేచి వచ్చి మన సనాతన ధర్మం మీద మాట్లాడి ఒక బోందు బాబా ఎవరైనా చూపించారంటే వెంటనే ఫేక్ గురూస్, హిందూ బాబాస్ అని చూపిస్తున్నారు కదా. దానివల్ల ఏమవుతుంది చెప్పండి? మన సనాతన ధర్మంలో ఆ భగవా అంటే ఆరెంజ్ సాఫ్రాన్ క్లాత్స్ వేసుకున్న వాళ్ళ మీద అశ్రద్ధ కలగడము, ఎవరన్నా గురు స్థానంలో కూర్చొని మనకు మంచి మాటలు చెప్తున్నా కూడా వాళ్ళ మీద అశ్రద్ధ కలగడం అనేది ఈ మూవీస్ వల్ల జరుగుతుంది. వై డోంట్ వి బ్యాన్ సచ్ మూవీస్? ఎందుకంటే ఎక్కడో మనకు కూడా అది దాని మీద నమ్మకం, శ్రద్ధ అనేది లేదు కాబట్టి ఇట్లాంటివి జరుగుతున్నాయి. సో అండర్స్టాండ్, గో టు ప్రాపర్ గురు, అండర్స్టాండ్. వినింది మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు అసలైన గురువు ఎవరు, శాస్త్రం ఏంటిది, అథెంటిక్ ఎవరు అన్నది మీకు అర్థమవుతుంది. యూ క్యాన్ డిసైడ్ ఇట్, బట్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ ద థింగ్స్ యూ లెర్న్ ఫ్రమ్ అ గురు. సో ఇట్లాంటి వాళ్ళు రావడము, ఇట్లా చేయడం అనేది చాలా బాధాకరం అండి. సో మన దగ్గర చెప్పారన్నమాట, ఇట్లాంటి వాళ్ళు వస్తూ ఉంటారు, మీకు కరెక్ట్గా నాలెడ్జ్ ఉంది అంటే నో వన్ కెన్ చీట్ యూ. దట్స్ వాట్ ఐ కెన్ సే. చాలా చక్కగా చెప్పారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.